ఫోన్ మాట్లాడుతున్నా నంబరు భాస్కర్ జ్యోతిరామ్ కొంచెం మేడం అటు వెళ్ళిపోండి మేడం ఎడుతుంది ఓకే 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 అడ్డం రాలేదు అందరూ అన్న ఇడ్లీ అన్న ఇడ్లీలు పండు పద్మ పద్మ ముందుకు చూడండి చూడండి వాళ్ళ పాప పిల్లల్ని బాగా రాలేదు సార్ జ్వరాలు వీళ్ళపై చెప్పారు కదా పద్మ ఇడ్లీ పద్మ ఇందాక వాళ్ళు వెళ్ళిపోయినారు ఒంగోలు అన్ని షెడ్ షాపులు అయింది బాల్యాన్ని శ్రీనివాస్ గారు అది మా కోరిక మేరకు మా అపార్ట్మెంట్కి అల్పాహారం ఇచ్చేశారు. మా అపార్ట్మెంట్లో చాలామంది పార్టీలో చేరడం జరిగింది. బయట వేరే వాళ్ళు కూడా 10 మంది చేరారు. వాళ్ళందరూ చాలా బాగా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. మా అపార్ట్మెంట్లో అందరూ అయితే ఆదరణకి బాగా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. మాకు 20 అపార్ట్మెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బయట మేము ఇప్పుడు కూడా కావ్యం గారితో శిశమ్మ గారితో బాగా చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాసన చేసిన అభివృద్ధి పనులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, గ్యారంటీ అది. 170కి 170 సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. అట్లే ఉంది బయట కూడా. మళ్ళీ మా వాసనని గెలిపించుకుని మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా మా అపార్ట్మెంట్కి మేము అడుగు పెట్టిస్తాము. ఒంగోలు ఎంత మెజార్టీ వస్తుంది? ఒంగోలులో మెజార్టీ ఉంది. మెజార్టీ మేము బయట చెప్పాము. మంచి మెజార్టీ 30,000 పైన మేము మెజార్టీ తెచ్చుకుంటాం అని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువే కూడా ఆశిస్తున్నాము. మేము ఆశ మాది 30,000 అనుకున్నాం. ఇంకా పైన వస్తుందని మాత్రం బయట అందరూ బాగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏ వార్డుకి శిశమ్మ గారితో కావ్యంతో దిగుతుంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఎందుకమ్మా ఇది ఒకటి మేము వేస్తాము, మేమంతా వాసన సైడ్ ఉన్నాము.